గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రారంభంలో ఓటర్లు తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా పోలింగ్ ఊపందుకుంటోంది. పలువురు ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక స్థానిక సమస్యలు పరిష్కరించాలంటూ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హస్తినాపురం డివిజన్ రోషన్దావ్లా కాలనీ పోలింగ్ ను బహిష్కరించారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ ఓటర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 150 డివిజన్లలో 1333 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం 74,23,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 39,69,007 మంది ఉండగా 34,53,910 మంది మహిళా ఓటర్లున్నారు. ఇతరులు 1,163 మంది ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం మొత్తం 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 500 కంటే తక్కువ ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 165 ఉన్నాయి. 500 నుంచి 1000 లోపు ఓటర్లున్న కేంద్రాలు 4,752 ఉన్నాయి. 1,000 నుంచి 1,250 మంది ఓటర్లున్న కేంద్రాలు 2,318 ఉండగా 1,250 కన్నా ఎక్కువ మంది ఓటర్లున్న కేంద్రాలు 522 ఉన్నాయి. 45 ఉప పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 1,987 ఉండగా అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 867 ఉన్నాయి. 382 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, 36 సెంటర్లను అత్యంత సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. ఈ ఎన్నికల్లో విధుల్లో 46,545 మంది పోలీసింగ్ సిబ్బంది ఉంటున్నారు. ఇక 3,000 వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 1,500 మంది మైక్రో అబ్జర్వర్లను పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. గ్రేటర్లోని 150 వార్డుల్లో అధికార టీఆర్ఎస్ అన్ని చోట్ల బరిలోకి దిగింది. టీడీపీ 95 వార్డుల్లో, కాంగ్రెస్ 149 వార్డుల్లో పోటీ చేస్తూ ఉండగా బీజేపీ 66 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. ఎంఐఎం 60 స్థానాల్లో, బీఎస్పీ 55, సిపిఐ 21, సిపిఎం 22, లోక్సత్తా 26 వార్డుల్లో పోటీ చేస్తోంది. కాగా 640 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. గ్రేటర్ వార్డుల్లో ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు ఒక్కొక్క స్థానాన్ని కేటాయించారు. ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళలు 5 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక బీసీ జనరల్ 25, బీసీ మహిళలకు 25 స్థానాలను కేటాయించారు. మహిళా జనరల్ కు 44 స్థానాలు కేటాయించగా 44 వార్డులను ఓపెన్ కేటగిరీగా కేటాయించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ఓటు హక్కును వినియోగించుకుంటోంది. సతీమణి చంద్రబాబు సతీమణి, కుమారుడు లోకేష్, అలాగే కోడలు బ్రాహ్మణి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు లైవ్ లో చూస్తున్నాం.